ఒక ఆరోగ్యకరమైన రెసిపీ మునగాకు చపాతీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది చాలా హెల్తీయెస్ట్ రెసిపీస్లో ఒకటి. అలాగే డైట్ చేసేవారు కూడా చక్కగా తీసుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే దీంట్లో మనకి మునగాకు అనేది తొక్కలు తక్కలుగా తగలకుండా చేస్తాను. ఇంకా నేను మునగాకు ఎలా స్టోర్ చేసుకుంటానంటే ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని దానిలో టిష్యూ పేపర్ పరుచుకుంటాను ఫస్ట్. తర్వాత ఒలిచి పెట్టుకున్న మునగాకుని దాని మీద వేసుకొని పైన కూడా టిష్యూ పేపర్ వేసుకుంటానండి. దానివల్ల 15 డేస్ వరకు మునగాకు అలాగే ఫ్రెష్గా ఉంటుంది. భూమిపైన అమృతం అంటే మునగాకేనండి. 300 రకాల జబ్బుల్ని ఇది నయం చేస్తుంది. ఇంకా మునగాకులో ఉన్నంత ఐరన్ కంటెంట్ అనేది దేంట్లో కూడా లేదంటే నమ్మశక్యం కాదు. రక్తహీనత సమస్య నుంచి చాలా త్వరగా బయటపడాలంటే మునగాకు బెస్ట్ సొల్యూషన్. ఇదైతే నేను ఫ్రెష్గా దాంట్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను పేస్ట్ లాగా. ఇప్పుడు చపాతీ పిండి తీసుకున్నానండి. ఒక 3 గ్లాసుల పిండి వరకు తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మునగాకు పేస్ట్ వేసుకునే ముందే ఈ సాల్టు అలాగే కొంచెం నెయ్యి ఇంకా గోధుమ పిండి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఉప్పు అక్కడక్కడ మనకి తగులుతుంది కదా కలుపుకోకపోతే, అందుకని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మునగాకు పేస్ట్, అది కూడా వేసేసేయండి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం దీంతోనే పిండిని కలుపుకోవడానికి ట్రై చేయండి. ఎంత బాగా కలుపుతూ ఉంటే మనకి మునగాకు పేస్ట్లో ఉన్న వాటర్తోనే ఆ పిండి అనేది చక్కగా కలిసిపోతుంది. తర్వాత ఇట్లాగా నీడప్ చేయండి. అట్లా నీడప్ చేయటం వల్ల చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇంకా పైన పిండి ఆరిపోకుండా కొంచెం నెయ్యి అప్లై చేసేసి అలాగనేసేసి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మనకి చక్కగా పిండి నానుతుందండి. మునగాకు వల్ల రక్తహీనత సమస్య నుంచి మనం చాలా వరకు బయటపడతాము. దీంట్లో ఉన్నంత కాల్షియము పాలల్లో కూడా ఉండదండి. సో పిల్లలకి తప్పనిసరిగా వారానికి ఒక్కసారైనా మునగాకుతో చపాతీయో పప్పు లేకపోతే పచ్చడో ఏదో ఒకటి చేసి పెట్టండి. పొడి కూడా సిద్ధం చేసి పెట్టుకుంటే మనము దోశల మీద అలాగే చపాతీకి కాంబినేషన్గా ఇంకా ఇడ్లీ మీద జస్ట్ నెయ్యేసి కారం వేసేసి ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది మునగాకు పౌడరు. ఇంకా ఈ చపాతీలు అయితే మామూలు చపాతీలాగే రుద్దేసుకోవటమేనండి, కానీ చాలా స్మూత్గా ఉంటాయి. ఏ ఆకుకూరతో చేసినా చపాతీ చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకా మునగాకు కదా మీరు చేదొస్తుంది అనుకుంటారేమో, చపాతీ లేదండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఉట్టినే అయినా తినొచ్చు చిన్నపిల్లలైతే, లేదు కర్రీతో తినాలనుకుంటే కర్రీతో అయినా తినొచ్చు. పెనం వేడైనాక మనం రుద్దు పెట్టుకున్న చపాతీని వేసేసుకొని 2 వైపులా 1 నిమిషం అటు ఇటు కాల్చుకోవాలి. అలా కాలిన తర్వాత నెయ్యిని అప్లై చేసుకోండి. నూనె కన్నా కూడా చిన్నపిల్లలకి నెయ్యి పెడితే మంచిదండి. నెయ్యిలో గుడ్ ఫ్యాట్ అనేది ఉంటుంది. డైట్ చేసేవాళ్ళు కూడా చక్కగా నెయ్యితో కాల్చిన చపాతీలు తీసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో మ్యాక్సిమం నెయ్యిని వాడటానికి ట్రై చేయండి. అదే ఆవు నెయ్యి అయితే ఇంకా ఉత్తమం అండి పిల్లలకి. ఇంకా పెద్దవాళ్ళకు కూడా వెయిట్ లాస్ అవ్వడానికి ఆవు నెయ్యి చాలా బాగా పనిచేస్తుంది. ఈ మునగాకు చపాతీలు అయితే చాలా చాలా హెల్తీయెస్ట్ చపాతీలు అని చెప్పొచ్చు. నేనైతే ఫస్ట్ చేదొస్తాయేమో అనుకున్నానండి. నేను అంతకుముందు దోశ బ్యాటర్లో వేసి దోశలు పప్పు పచ్చడి అలా చేసేదాన్ని. లేదు, చక్కగా నీట్గా చేదు లేకుండా ఇంకా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇదైతే క్యాలీఫ్లవర్ కర్రీతో సర్వ్ చేశాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.